ఏం చేస్తూ ఉంటావు 1994లో గులాబీ అనే 95లో గులాబీ సినిమా ద్వారా ఈ పాట ఒకటి వచ్చింది. అప్పటికి ఈస్ట్ గోదావరిలో ఒక ఫ్రెండ్ ఉండేది, ఒక అమ్మాయి. నేనేమో వెస్ట్ గోదావరి భీమవరంలో. మా ఇద్దరికి తను ఆ పాట పాడేది, నేను ఈ పాట పాడేవాడిని. అంటే అంతలా మా అందరి మీద ఉన్న ఆ పాట పాడిన సునీత గారు మనతో ఉన్నారు. అసలు వీళ్ళ అబ్బాయిని త్వరలో హీరోగా లాంచ్ చేస్తున్నారు. అయిపోయాడా? మీరు త్వరలో ప్రెస్ మీట్ అన్నారు కదా. త్వరలో రెండో సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ అని చెప్పా. రెండో సినిమా ప్రెస్ మీట్. ఇదొక్కటే, వాట్ ఎవర్ హ్యాపెండ్, ఇదొక్కటే వైరల్ కావాలి. చెప్పండి అసలు ఎలా తెలుగు సినిమా ఇండస్ట్రీ మోనోపాలీలో లేదు. నేను అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఏ రకంగానూ నెగటివ్ గా మాట్లాడే అవకాశం ఇవ్వను, ఎంకరేజ్ చేయను. బికాజ్ ఇక్కడే ఉంటూ, ఇక్కడే తింటూ, ఇక్కడే పెరిగి ఇదేమి ఒక సంస్థ ఒకళ్ళు స్థాపించింది కాదు. ఇది అందరికీ జాగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన పరిశ్రమ. కష్ట నష్టాలు, ఒడిదుడుకులు ఉంటాయి. కాకపోతే సపోర్ట్ చేయాలని రూల్ లేదు. సపోర్ట్తో పాటు ఇక్కడ అదృష్టం చాలా కలిసి రావాలి. సో మొనోపలి ఉండుంటే నేను ఇంత పెద్ద ప్లేబ్యాక్ సింగర్ అయ్యేదాన్ని కాదు. ఉన్నాయి ప్రతి చోట, కానీ మనం డిస్కస్ చేసుకునేంతగా నేను ఫేస్ చేయలేదు. అంటే ఇక్కడే ఉంటూ, ఇక్కడే తింటూ, ఇక్కడే సంపాదించిన చాలా మంది ఇక్కడే ఉంటూ, ఇక్కడే తింటూ, ఇక్కడే సంపాదిస్తూ, ఇక్కడే పేరు ప్రఖ్యాతలు పొంది, పేరు వచ్చేసిన తర్వాత నాకు ఇలా జరిగింది అని చెప్పే అలవాటు, ఆ ఉద్దేశం నాకు ఎప్పుడు లేవు, ఉండవు కూడా జీవితంలో. అంటే చిరంజీవి గారు మొన్న స్టేజ్ మీద తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా మంచిదమ్మా, అందరూ కరెక్ట్ గా ఉంటే మనం కరెక్ట్ గా ఉంటారని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది నేను దేని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళది, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. థ్యాంక్ యూ.